మనము అనేది వేరు, మనము నివసిస్తున్నటువంటి ఈ శరీరము వేరు. శరీరములో మనం నివసిస్తున్నాం, మనమే శరీరం కాదు. ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు మనిషి, కానీ శరీరం మనమైతే కాదు. శరీరంలో నివసిస్తున్న జీవాత్మలం మనం. మరి ఇదేంటి? జగటమంటి ఇల్లు, దేవుడైన యెహోవా చేత కట్టబడినటువంటి ఇల్లు. ఈ ఇంటిలో నివసిస్తున్న వాళ్ళమే జీవాత్మలమైనటువంటి మనం. కానీ వాళ్ళ లోకం ఏమనుకుంటుంది తెలుసండి? ఈ శరీరమే నేను అనుకుంటుంది. అందుకే కష్టాలని దేనికోసం చెప్పండి? మనుషుల కష్టాలు శరీరం కోసమా కదా? లోకంలో ఒక సామెత, కోటి విద్యలు దేనికోసమట? కూటి కోసమేనట. కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. కూడి దేనికోసం? శరీరం కోసం. మీకు అర్థమవుతుందా? అంటే జీవాత్మలు దేనికోసం బతుకుతున్నారు? మట్టిలో కలిసిపోయే శరీరం కోసం బ్రతుకుతున్నారండి.